తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఆదివారం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి రాజధాని నదీ గర్భంలో నిర్మాణాలు జరుగుతున్నాయని, అమరావతిలో రోడ్లు సరిగా లేవని, విద్యుత్ సరిగా ఉండదని, అసలు రాజధాని అనేది ఆ పేరే లేదు, ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అని అనడంపై రాజధాని రైతులు తమ యొక్క అభిప్రాయాలను తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద మళ్ళీ విషం చిమ్మారండి. అది ఇట్లా విషం చిమ్మడం అమరావతి మీద ఆయనకి పాతదేం కాదు, కొత్తది కాదు. ఎప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన మనస్తత్వం, ఆయన బుద్ధి అట్లాంటిదే. ఆయన 2014లో కనుక అధికారంలోకి వస్తే ఆయన ఇష్టం వచ్చిన చోట రాజధాని పెట్టుకుందామని ఆయన మైండ్లో ఏదో ఒకటి నిర్ణయించుకున్నాడు, ఒక ప్లేస్ని. అది ఆయనకి కుదరలేదు కాబట్టి 2014లో భవిష్యత్తులో మనం ఇప్పుడున్న ప్రభుత్వం కనుక అమరావతిలో అదే వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడే ఒప్పుకుంటే భవిష్యత్తులో మన ఇష్టం వచ్చినట్టు మనం రాజకీయం చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు మరి అసెంబ్లీలో మరి 13 జిల్లాలు చిన్న రాష్ట్రము, మరి ఇప్పుడు ప్రభుత్వం వారు అమరావతిలో రాజధాని నిర్మిస్తానని చెప్పి చెప్తున్నారు. దానికి నేను ఒప్పుకుంటున్నాను. కనీసం 30,000 ఎకరాలు సేకరించమని చెప్పి ఆ రోజు చెప్పి అమరావతికి సపోర్ట్ చేశారు. మరి అబద్ధమో నిజమో ఆ రోజు సపోర్ట్ అయితే చేశారు. మరి అట్లాగే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్బాయి అమరావతి రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులకు వెళ్ళాడు. కొన్ని 3 రాజధానులు ఏమన్నా కట్టాడంటే 3 రాజధానులు కట్టడం ఆయన వల్ల కాలేదు. ఎందుకంటే గత గవర్నమెంట్ అమరావతి మీద చట్టం చేసింది అంత గట్టిగా ఉండటం మూలాన ఆయన అమరావతిని నిర్వీర్యం చేయడానికి ఆయన వల్ల కాలేదు. మళ్ళీ 24 ఎలక్షన్లో ఏం చెప్పాడు, మళ్ళీ నేను 24లో గెలిస్తే విశాఖపట్నం వెళ్ళి పరిపాలన చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంకా బుద్ధి రాకుండా ప్రజల మనస్సు ఎరిగి మాట్లాడాలనే విషయాన్ని కూడా మర్చిపోయి ఎప్పుడు ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా ఒక అపరిచితుడిలాగా వ్యవహరించడం బాధాకరం. ఈయన యొక్క వ్యవహార శైలి ఆంధ్రప్రదేశ్కి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ, ఆంధ్రప్రదేశ్ యొక్క భావితరాల భవిష్యత్తుకు కానీ చాలా నష్టమని చెప్పి ఈ సందర్భంగా అమరావతి ప్రాంత రైతులుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మేమందరం అనుకుంటున్నాం. ఇది మేము జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరుల గురించి ఆలోచించని రాజకీయ పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండటానికే వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదేవిధంగా ఇటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో రైతులు అనేక విధాల 5 సంవత్సరాల మీ ప్రభుత్వ కాలంలో అనేక ఇబ్బందులకు గురై 250 మంది రైతులు మానసిక ఆవేదనతో మరణిస్తే ఏ రోజు కూడా ఒక్కసారి కూడా పలకరించిన పాపాన పోనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి మీడియా కానీ, మరి మొన్న జరిగినటువంటి ఒక చిన్న సంఘటనలో ఆరోగ్యం సరిగా లేక ఒక వ్యక్తి మరణిస్తే పదే అదే వీడియోలని ప్రచారం చేస్తా విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితి మీరు గమనించాలని ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, దేశంలో ఉన్నటువంటి తెలుగువారందరినీ కోరుతా ఉన్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు తీసుకుంటే అసలు ఆయనకి నదీ గర్భానికి నదీ తీరానికి తేడా తెలియని అతన్ని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినందుకు ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి. కాసేపేమో నదీ గర్భంలో అసలు అమరావతి కట్టకూడదు అంటాడు, కాసేపేమో విజయవాడ టు గుంటూరు రాజధాని నిర్మాణం చేయొచ్చు అని మాట్లాడతాడు. చేయొచ్చు అని అనుకున్నప్పుడు నువ్వు 5 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు ఏం చేసావు? చేయకపోయావా? ఏ రీతిలో చేసేవాడో మేము చూసి తరించేవాళ్ళం కదా. అలా కాకుండా అసలు మన రాష్ట్రానికి రాజధాని లేదంటాడు. మళ్ళీ కాసేపు రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదు, సీఎం ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అనుకున్నప్పుడు నీకు మాత్రం ఇళ్ళెందుకు? ఏదో ప్లాట్ఫామ్ చూసుకుని ఆడ పడుకుంటే సరిపోయింది కదా. అసలు ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటే అది రాజధాని అయిపోతుందా? అసలు కాసేపు ఇంకొక విషయం చూస్తే ఇక్కడ అసలు ఎలాంటి పనులు జరగట్లేదని చెప్పేసేమో వరల్డ్ బ్యాంక్కి
లెటర్లు రాస్తూ ఉంటారు. ఎందుకంటే అభివృద్ధి చేసేవాడిని కూడా చేయనీయకుండా అడ్డుకోవాలని చెప్పేసి. మళ్ళీ కళ్ళగా అంటున్నాడు. ఇప్పుడు 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినందుకు నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ రప్ప నరుకుతాము, మాకు అడ్డం వచ్చిన వాళ్ళని ఈ రకంగా మాట్లాడితే నిన్ను ఎలా ఎన్నుకుంటారు ప్రజలు? అభివృద్ధిని కోరుకోవు, అభివృద్ధి చేయడం చేత కాదు, యువ నాయకుడు అని చెప్పి నీకు పట్టం కడితే ఆ రోజు 5 ఏళ్ళు నువ్వు చేసిన రాక్షస పరిపాలనకి ప్రతి ఒక్కళ్ళు కూడా రాష్ట్రంలో ఎవరైనా సరే చీ అంటున్నారే తప్ప మళ్ళీ నిన్ను అసలు ఆ కళ్ళ కూడా ఊహకు కూడా అసలు ఊహించుకోలేకపోతున్నావు. మళ్ళీ నువ్వు వస్తానంటేనే భయంతో అసలు ఇతను ఎలాగైనా ఇంకా రాని వాళ్ళు సింగిల్ డిజిట్గా పరిమితం చేయాలని ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నువ్వు మీడియా ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఎవరికి ఊరుకోరండి. మేము మాట్లాడేది ఒకటి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేది రామరాజ్యం లాగుండా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశావు. నీకు ఇంకా పైచాచిక ఆనందం కనుక తగ్గకపోతే మేము అమరావతి రైతులుగా మేమేం చేయలేము. నీకు ఒకటే గుర్తు చెప్తున్నాం మేము. నువ్వు ఎన్ని మాటలు అన్నా కానీ మేము ఒకటే మాట మాట్లాడాము. ఎదురు గనక నువ్వు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నీకు రాజకీయ భవిష్యత్తు, నువ్వు ఆకాశంలో ఉండాల్సినోడు అతలపాతానానికి పోయావు. అతలపాతానానికి పోయినా కూడా నువ్వు ఇంకా అక్కడే ఉండకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఇది కట్టడాలకు పనికిరాదు అంటే వచ్చేవాళ్ళు రాకుండా పోతారని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. కట్టడాలకు పనికిరాంది నువ్వు సెంటు భూములకి ఎలా ఇచ్చావు, రోడ్లు ఎలా వేసావు, కరెంట్ ఎలా పెట్టావు. ఒక్కసారి నీ కళ్ళు ఉంటే వచ్చి రాత్రిపూట చూడు ఏ వరదాన పనులు జరుగుతున్నాయో, ఎంత వేగంగా జరుగుతున్నాయో. అది తెలియని అజ్ఞానంలో ఉన్న నిన్ను ఎవడో బాగు చేయలేడు కనుక నీ గొయ్యి నువ్వే దవ్వుకున్నా. జై అమరావతి. అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల గురించి అమరావతి మహిళగా మేము ఒకే ఒక సూటి ప్రశ్న అడగదలుచుకున్నాం. ఏంటంటే మీరు ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయదలిచి 3 రాజధానులను ప్రతిపాదన తెచ్చారు. అప్పుడు రాజధాని అనే మాట దాంట్లో లేదా? రాజధాని లేదన్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ నది గర్భం, ఇక్కడ సరైన కరెంటు లేదు, ఎలాంటి రోడ్లు లేవు, ఏమీ లేవు అన్నారు. మీరు 50,000 మందికి పట్టాలు ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేశారు. అంటే ఆ 50,000 మందిని తెచ్చి ఇక్కడ తోసేద్దాం అనుకున్నారా? నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడే డెవలప్ చేస్తాను, చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు అన్నారు. మరి మీరు నది గర్భంలో ఉన్న దాంట్లో మీరు ఎట్లా వచ్చి ఇల్లు కట్టుకొని ఉండారు? ఎలా ఏం చేసి అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్దామని మాట్లాడారు ఆ మాటలు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు భూములు ఇచ్చారన్నారు. మీరు ఉండగా రైతులు భూములు ఇచ్చారనే విషయం మీకు గుర్తు రాలేదా? అప్పుడు బినామీలు ఇక్కడ రియల్ ఎస్టేటర్లు అని మాట్లాడారు. అప్పుడు భూములు ఇచ్చిన రైతులు మీరు ఎందుకు అలా అప్పుడు మాట్లాడారు? మీకల్లా మీరు ఒక్కటే చేయదలిచారు. ఒక్కటే ఏంటంటే ఇప్పుడు 2వ విడత భూ సమీకరణకి వెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఈ దెబ్బతో ఇక ఇక్కడ పాతుకుపోతుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇక కూటమి ప్రభుత్వం తప్ప నేను ఇక మొహం కూడా చూపించలేననే ఇదితో ఈ 2వ విడత భూ సమీకరణ ఎప్పుడైతే సక్సెస్ అయిందో దాని మీద ఏమి మాట్లాడాలో మీకు తెలియక నేను వస్తే మళ్ళీ అమరావతిని విధ్వంసం చేస్తాను, నేను వైజాగ్కి వెళతాను అని డైరెక్ట్గా చెప్పారు. మీరు చెప్పిన ఇంకో ముఖ్యమైన సూచన ఏంటంటే ఎవరైతే నరుకుతారో, ఎవరైతే రప్ప నరుకుతారో, రౌడీ రాజ్యంగా ఉండగలుగుతారో, రౌడీలుగా ఉండగలుగుతారో నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తానని చెప్పకనే డైరెక్ట్గానే చెప్పారు మీరు. రాజధాని ప్రాంతమైన మందడం టిడ్కో గృహాల సముదాయం వద్ద టిడ్కో గృహాల్లో ఉండే మహిళలందరూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్ ఆటల పోటీలు నిర్వహించారు. ముగ్గులను పరిశీలించిన సిఆర్డీఏ ఉద్యోగి జయశ్రీ 1, 2, 3 బహుమతులు నిర్ణయించారు. అనంతరం వారికి బహుమతులు అందజేశారు. అందరికీ నమస్కారం అండి. మనకి మందడం గ్రామంలో ఏవైతే ఉన్నాయో టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో ఆ టిడ్కో గ్రామం నందు మనకి సంక్రాంతి సందర్భంగా మనకి ఇక్కడున్న బెనిఫిషరీస్ అందరికీ మనం కొన్ని రకాల గేమ్స్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. వాటిలో భాగంగా మనం మ్యూజికల్ చైర్ ఒకటి, ముగ్గుల పోటీలు ఒకటి నిర్వహించడం జరిగింది. దీనిలో మనం ఎవరైతే ముగ్గుల పోటీల్లో 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసిన ముగ్గులను బట్టి మనం వాళ్ళకి 3 ప్రైజులుగా ఇవ్వడం జరిగిందండి. దీనిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు నండూరి ధనలక్ష్మి, ఆవిడకి ఫస్ట్ వచ్చిందండి. 2nd వచ్చేసి సత్యవతిగా ఉయ్యాల బుల్లమ్మాయి గారండి. 3rd వచ్చేసి రాజేశ్వరి గారు. ముగ్గురికి ప్రైజులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మ్యూజికల్ చైర్ కూడా నిర్వహించడం జరిగిందండి. దీనిలో కూడా మనకి 3 ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మ్యూజికల్ చైర్లో వచ్చేసి మనకి దుర్గా అనే అమ్మాయికి వచ్చిందండి. 2nd వచ్చేసి జయంతి అండి. 3rd వచ్చేసి అరుణశ్రీ అనే అమ్మాయికి వచ్చిందండి. దీనిలో ఈ విధంగా మనకేంటంటే సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ టైం మనకి ఈ మందడం టిడ్కో గృహాలు ఏవైతే ఉన్నాయో
ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా మనం ఏదైతే ఉందో ప్రతి పండగకి కూడా వీళ్ళకి ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ అందరూ కూడా చక్కగా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా ముందు కూడా ప్రతి పండగకి కూడా వీళ్ళకి ఇట్లా ప్రతి కల్చరల్ యాక్టివిటీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ బెనిఫిషరీస్కి అందరికీ బాగా సపోర్ట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. తుళ్లూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు సిఆర్డీఏ అధికారులు, రాజధానిలో నిర్మాణాలు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు కలిసి విద్యార్థులకు రహదారులపై ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అధికారి అరుణ్ కుమార్ మాట్లాడారు. అనంతరం అధికారులు విద్యార్థులతో భద్రతా విషయాలపై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ప్రతినిధులు పి పుల్లయ్య, మార్స్, కాళీచరణ్, మణికుమార్, తేజ, సంగీత, బాబు, పీజీఎంసీజీ అరుణ్ కుమార్, పవన్ కుమార్, శశికిరణ్, రవికుమార్, సత్యనారాయణ మరియు సేఫ్టీ సిబ్బంది రమేష్, మాణిక్యాలరావు, సాయి కిరణ్, ఆర్వీఆర్, బిఎస్ఆర్ కంపెనీ ప్రతినిధులు, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. పనిచేస్తున్నాం దాంట్లో మీ స్కూల్ యాజమాన్యం కానివ్వండి, కాలేజ్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ మాకు ఎప్పటికప్పుడు సహాయం చేస్తున్నారు. ఇలాంటి ప్రోగ్రామ్స్ మీలాంటి పిల్లలు ఏంటంటే మాకు తెలుసు అవగాహన ఏం జరుగుతుంది, ఇక్కడ బిల్డింగ్స్ వస్తున్నాయి, ఇక్కడ ఇంత ట్రాఫిక్ పెరుగుతుంది, ఇక్కడ వచ్చేది ఇక్కడ బ్రిడ్జ్ వస్తుంది, ఇక్కడ చెరువు వస్తుందని మీలాంటి పిల్లలకు కూడా ఒక అవగాహన రావాలి. అవగాహన కోసమే ఇలాంటి కార్యక్రమం. మళ్ళీ ఈరోజు రోడ్ సేఫ్టీ మంత్ ప్రోగ్రాం చేయడానికి ముఖ్య కారణం అనేది ఈ మంత్ ఎందుకు పెట్టారనేది చెప్పాలంటే టోటల్ ప్రపంచంలో వరల్డ్ వైడ్ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న దేశం అనేది మన ఇండియా. నంబర్ 1లో ఉంది ఉన్న 199లో. ఎందుకంటే జనాభా ఒకటి కారణం, మళ్ళీ రోడ్డు మిక్స్డ్ ట్రాఫిక్ కండిషన్. మిగతా రోడ్స్ అయితే మీరు హైవేస్ చూడండి, ఒక డైరెక్షన్కి ఇంకో డైరెక్షన్ మధ్యలో మీడియన్స్ ఉంటాయి. మీడియన్ అంటే మధ్యలో గోడ ఉంటుంది వారధిలాగా, మిక్స్ కాకుండా. ఈ విలేజ్ రోడ్స్ కొంచెం మీ హైవేస్ అవన్నీ స్టేట్ హైవేస్ ఏంటంటే మధ్యలో డివైడర్ అనేది ఉండదు. దానివల్ల మనకి ప్రమాదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మనం ఇలాంటి ప్రతిఘటించడానికి సైన్ బోర్డ్స్, వార్నింగ్స్, డిస్ప్లేస్ ఇవన్నీ పెడతాం. ఇవన్నీ ఓకే, పెద్దవాళ్ళు చదువుతారు, లైసెన్స్ మీరు అన్నారు ఇందాక, లైసెన్స్ ఉంటేనే వాహనం నడపాలని. లైసెన్స్తో పాటు వాహనం కాకుండా మీ పిల్లలు కూడా ఇది చూసుకోవాలి. నడిచేటప్పుడు పాదచర్యలు అసలు ముందర ఏం జరగబోతుంది, అసలు ఇది ఎందుకు ఈ బోర్డు పెట్టారు. 30 అని ఒక బోర్డు ఉంటుంది, అది స్పీడ్ లిమిట్ అన్నట్టు. చిన్నపిల్లలు, ఒక పాప, ఒక మదరు అండ్ చైల్డే, ఒక ట్రయాంగిల్ బోర్డు ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి ఎప్పుడైనా నడుస్తున్నప్పుడు. అంటే అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, ఆ బోర్డు తర్వాత మీకు జీబ్రా క్రాసింగ్ ఉంటుంది, అక్కడి నుంచే మీరు వెళ్ళాలని. హాస్పిటల్ బోర్డు ఉంటుంది, అంటే మీకు ఏమన్నా అయిందంటే హాస్పిటల్ ఇక్కడ మీకు అవైలబుల్ ఉందని. అలా ప్రతి ఒక రిస్క్ ముందు ప్రమాదము కానీ ఇన్ఫర్మేషన్ కానీ అది మీకు బోర్డు ద్వారంగా మనం తెలియపరుస్తాం. రాజధాని నగరంలో ఎల్లప్పుడూ ట్రాఫిక్ నియమాలను ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వాహనం నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించి సీట్ బెల్ట్